హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఆల్ఫాబెట్ సిరీస్ ఇచ్చారు. ఈ సిరీస్లో నెక్స్ట్ ఏ లెటర్స్ వస్తాయో చెప్పాలా. ఏ, బి, సి, డి, ఈ అంటే స్టార్టింగ్ లెటర్ ఏమొస్తుంది? ఎఫ్. నెక్స్ట్ ఏ తర్వాత బి, బి తర్వాత సి, సి తర్వాత డి, డి తర్వాత ఈ, ఈ తర్వాత ఎఫ్, ఎఫ్ తర్వాత జి. నెక్స్ట్ థర్డ్ లెటర్ మీదే ఫోకస్ చేద్దాం. ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే. థర్డ్ లెటర్ ఏమొస్తుంది? కే. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టూ సైన్స్ నీడ్ టు బి ఇంటర్చేంజ్డ్? ఇక్కడ 4 సైన్స్ ఉన్నాయి. ఈ 4 సైన్స్లో ఏ 2 సైన్స్ ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వేషన్ కరెక్ట్ అవుతుందని చెప్పారు. ఇక్కడ మనం ఉండే వాటిలో రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఫస్ట్ ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయాలా. ఫస్ట్ ఆప్షన్ ఏమని ఇచ్చారు? మైనస్ని ప్లస్ని ఇంటర్చేంజ్ చేశారు. అంటే ప్లస్ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ప్లస్. క్యాలిక్యులేషన్ చేద్దాం. 3 - 3 ఇంటూ 3 ప్లస్ 3 డివైడెడ్ బై 3. ఫస్ట్ మనం బాడ్మాస్ రూల్ ప్రకారం చేయాలా. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 3 డివైడెడ్ బై 3 అంటే 1. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 ఇంటూ 3 9. ఇదైతే 3కి ఈక్వల్ కాదు, కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. సెకండ్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ప్లస్ డివిజన్ ఇంటర్చేంజ్ చేయాలి. ప్లస్ ప్లేస్లో డివిజన్, డివిజన్ ప్లేస్లో ప్లస్. ఫస్ట్ మనం ఎప్పుడు డివిజన్ చేయాలి. 3 డివైడెడ్ బై 3 అంటే 1. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. 1 ఇంటూ 3 3. 3 - 3 ప్లస్ 3. 3 - 3 అంటే 0. 0 ప్లస్ 3 3. కరెక్ట్గా సాటిస్ఫై అయింది కదా. అంటే ఏ సింబల్స్ని ఇంటర్చేంజ్ చేయాలా? ప్లస్ డివిజన్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ ఇచ్చారు, కంక్లూజన్స్ ఇచ్చారు. ఈ కంక్లూజన్స్లో ఏవి కరెక్టో చెప్పాలి. సమ్ టైగర్స్ ఆర్ ర్యాట్స్. సమ్ అంటే కొంచెం టచ్ అయ్యే విధంగా వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇది టైగర్స్, ఇది ర్యాట్స్. దీన్ని ఏమంటాం? సమ్ టైగర్స్ ఆర్ ర్యాట్స్. ఆల్ ర్యాట్స్ ఆర్ ఎలిఫెంట్స్. ఆల్ తర్వాత వచ్చేది లోపల వస్తుంది. ఎలిఫెంట్ లోపల ర్యాట్స్ వస్తాయి. ఆల్ తర్వాత వచ్చేది లోపల వస్తుంది. అంటే ఎలిఫెంట్ లోపల ర్యాట్స్ వస్తుంది. అంటే వెన్ డయాగ్రామ్ ఈ విధంగా డ్రా చేయాలి. ఆల్ టైగర్స్ ఆర్ క్యాట్స్. ఆల్ తర్వాత వచ్చేది లోపల వస్తుంది. క్యాట్ లోపల టైగర్ వస్తుంది. క్యాట్ లోపల ఏమొస్తుంది? టైగర్. సమ్ క్యాట్స్ ఆర్ ఎలిఫెంట్. ఇక్కడ ఇది క్యాట్, ఇది ఎలిఫెంట్. క్యాట్కి ఎలిఫెంట్కి లింక్ ఉంది, కాబట్టి సమ్ అనేది కరెక్ట్. సమ్ ఎలిఫెంట్స్ ఆర్ టైగర్స్. ఎలిఫెంట్స్ టైగర్స్ లింక్ ఉంది, కరెక్ట్. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. ఇది క్యాట్, ఇది ర్యాట్, లింక్ ఉంది, కరెక్ట్. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఆప్షన్స్ ఇవ్వలేదు. ఆప్షన్స్లో ఆన్సర్ ఏముంటుందంటే ఆల్ కంక్లూజన్స్ ఫాలోస్. అంటే అన్ని కంక్లూజన్స్ కరెక్ట్ అని. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ ఇచ్చారు. 3, 11, 27, 59. మోస్ట్లీ నెంబర్ సిరీస్లో మనం ఏ క్వశ్చన్ అయినా కానీ డిఫరెన్స్ ద్వారా చేయొచ్చు. 3కి 11కి డిఫరెన్స్ 8, 11కి 27కి డిఫరెన్స్ 16, 27కి 59కి డిఫరెన్స్ 32. మీరు గమనిస్తే ఇక్కడ డిఫరెన్స్ డబుల్ అవుతుంది. 8కి డబుల్ 16, 16కి డబుల్ 32, 32కి డబుల్ 64. యాడ్ చేయండి. 3 + 8 ఎంత? 11. ఆన్సర్ కావాలంటే ఈ రెండు యాడ్ చేయాలి. 59 + 64. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని ప్రతి ఒక్కరు కామెంట్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి నేను 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ 100 లైక్స్ వస్తే టాప్ 100 క్వశ్చన్స్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ త్వరగా చేస్తాను వీడియో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 336
ఇది అనాలజీ క్వశ్చన్. ఈ సింబల్ ఏమంటామంటే అనాలజీ సింబల్ అంటాం. అనాలజీ అంటే ఈక్వల్ అని. అంటే ఈ రెండిటికి ఏ రిలేషన్షిప్ ఉంటే ఈ రెండిటికి కూడా అదే రిలేషన్షిప్ ఉంటుంది. 3కి 36కి రిలేషన్ వచ్చి ఇంటూ 12. ఇలా చూస్తే ఇంటూ 12. ఇలా చూసామంటే డివైడెడ్ బై 12. లెఫ్ట్ సైడ్ నెంబర్ కావాలంటే డివైడెడ్ బై 12 చేయాలి. అంటే ఆన్సర్ కావాలంటే 20736 డివైడెడ్ బై 12. ప్రతి ఒక్కరూ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ క్రికెటర్స్ ఆర్ ప్లేయర్స్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఆల్ క్రికెటర్స్ ఆర్ ప్లేయర్స్. సమ్ క్రికెటర్స్ ఆర్ ఫీల్డర్స్. సమ్ క్రికెటర్స్ ఆర్ ఫీల్డర్స్. సమ్ ఫీల్డర్స్ ఆర్ క్రికెటర్స్. కంక్లూజన్ కరెక్టా రాంగా చూడాలా. స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఫిగర్ని డ్రా చేశాను, వెన్ డయాగ్రామ్ని. సమ్ ఫీల్డర్స్ ఆర్ క్రికెటర్స్. ఫీల్డర్స్ క్రికెటర్స్ లింక్ ఉంది కాబట్టి కరెక్ట్. సమ్ ఫీల్డర్స్ ఆర్ ప్లేయర్స్. ఫీల్డర్స్ ప్లేయర్స్ లింక్ ఉంది కాబట్టి కరెక్ట్. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్రడ్యూసింగ్ దేవిషి టు ద గెస్ట్, ఆశిష్ షెడ్ హర్ ఫాదర్. హర్ అంటే దేవిషి అని. ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ మై. మై అంటే ఇక్కడ స్పీకర్ వచ్చి ఆశిష్ కాబట్టి ఆశిష్. నెక్స్ట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలో చూడండి. మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. ఇక్కడ బేసిక్స్ చెప్తాను చూడండి. ఏ ఈజ్ సన్ ఆఫ్ బి. ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ అంటే రివర్స్. బికి సన్ ఏ. ఈజ్ అంటే ఈక్వల్ టు అని. ఆఫ్ అంటే రివర్స్. నెక్స్ట్. ఓకేనా, రివర్స్లో చేయండి. ఏ ఈజ్ సన్ ఆఫ్ బి అంటే మీనింగ్ ఏమంటే బికి సన్ ఏ. నెక్స్ట్. ఇక్కడ కూడా ఆఫ్ ఉంది కదా, ఇక్కడ కూడా ఆఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేసి మళ్ళీ రివర్స్లో చూడాలి. మై అంటే ఆశిష్. మై అంటే ఆశిష్. ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. ప్యాటర్నల్ అంటే ఫాదర్ సైడ్. ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే ఇక్కడ వస్తారు. ఫాదర్ అంటే పైన రాస్తాం, ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే పైన రాస్తాం. ఓన్లీ సన్. మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఓన్లీ సన్ అంటే ఆశిష్కి ఏమవుతారు, ఫాదర్ అవుతారు. అంటే మనం ఇక్కడ ఆగాం. నెక్స్ట్. ఆఫ్ ఉంది కాబట్టి రివర్స్లో చూడాలి. ఓన్లీ సన్. ఓన్లీ సన్ అంటే ఈ ఫాదర్కి ఓన్లీ సన్ అంటే ఎవరు అవుతారు, ఆశిష్. ఈజ్ అంటే ఈక్వల్ టు. ఈజ్ అంటే ఏమని, ఈక్వల్ టు. ఇక్కడ మనం ఓన్లీ సన్ అంటే ఆశిష్ దగ్గర ఆగాం. ఆశిష్ వచ్చి ఎవరు ఫాదర్, దేవిషి ఫాదర్. దేవిషి ఫాదర్ వచ్చి ఆశిష్. ఇక్కడ ఏమడిగారు, హౌ ఈజ్ ఆశిష్ రిలేటెడ్ టు దేవషి. దేవషికి ఆశిష్ ఏమవుతారు, ఫాదర్ అవుతారు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మల్టిప్లికేషన్ అంటే ప్లస్ అని ఇచ్చారు, డివిజన్ అంటే మైనస్ అని ఇచ్చారు. ప్లస్ అంటే మల్టిప్లికేషన్, మైనస్ అంటే డివిజన్. సబ్స్టిట్యూట్ చేయండి. 40 మల్టిప్లికేషన్ అంటే ప్లస్, 20 డివిజన్ అంటే మైనస్. నెక్స్ట్. మైనస్ అంటే డివిజన్, ప్లస్ అంటే మల్టిప్లికేషన్. ఫస్ట్ ఎప్పుడు మనం డివిజన్ చేయాలి. 28 డివైడెడ్ బై 4 అంటే 7. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 7 ఇంటూ 2 14. మైనస్ ఉంది కదా, 40 ప్లస్ 20 60. 60లో 14 పోతే ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్. డిఓ ఈజ్ కోడెడ్ యాజ్ 60. ఫస్ట్ మనం ఇటువంటి క్వశ్చన్స్ చేయాలంటే ఆల్ఫాబెట్స్ వాల్యూస్ తెలియాలి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. నెక్స్ట్. డి అంటే ఎంత, 4. ఓ అంటే 15. 4 ఇంటూ 15 60. అర్థమైందా లాజిక్ ఎలా రాశారు. ఎస్ అంటే 19 కదా,
ఎస్ అంటే ఎంత 19, ఓ అంటే 15. 19 ఇంటూ 15 285. ఇక్కడ మనం దేనికి కోడ్ కనుక్కోవాలా? రెడ్. ఆర్ అంటే 18, ఈ అంటే 5, డి అంటే 4. కోడ్ కావాలంటే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 360. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి ఏ స్టేట్మెంట్ సరిపోతాయి? ఫస్ట్ స్టేట్మెంట్ చూసేటప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడకూడదు. ఇక్కడ ఏం అడిగారంటే ఇవన్షు బర్త్డే అడిగారు. ఇవన్షు బర్త్డే ఎప్పుడు జరుగుతుంది? రిపబ్లిక్ డే ఆఫ్ ది కంట్రీ. మన ఇండియాకి రిపబ్లిక్ డే ఎప్పుడు? 26th జనవరి. కానీ ఇక్కడ ఏ కంట్రీ తెలియదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ చెప్పలేం. నెక్స్ట్, ఇండియా అని ఇస్తే క్లియర్గా అతని బర్త్డే ఎప్పుడని చెప్పచ్చు? 26th జనవరి అని చెప్పచ్చు. కానీ ఇండియా అని ఇవ్వలేదు కదా. సెకండ్ స్టేట్మెంట్ చూసేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడకూడదు. బర్త్డే అంటే డేట్ ఇస్తారు, సెకండ్ స్టేట్మెంట్లో డేట్ లేదు కదా. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసినా ఆన్సర్ రాదు. రెండింటిని కంబైన్ చేస్తే ఆన్సర్ వస్తుందా? వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. కంట్రీ నేము ఇండైరెక్ట్గా ఇచ్చారు. కంట్రీస్ నేషనల్ ఫ్లాగ్ ఈస్ ట్రై కలర్ ఫ్లాగ్ విత్ అశోక చక్ర. అశోక చక్ర ఉండే ఫ్లాగ్ వచ్చి ఇండియన్ ఫ్లాగే కదా. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి 2 స్టేట్మెంట్స్ కావాలి. సెకండ్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని కంట్రీ ఇండియా అని చెప్పచ్చు. ఇండియాకి రిపబ్లిక్ డే ఎప్పుడు? జనవరి 26. అంటే ఆన్సర్ ఏమి? బోత్ 1 and 2 నీడెడ్. అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి 2 స్టేట్మెంట్స్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్. 6 పర్సన్స్. ఎంతమంది ఉన్నారు? 6 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి 6 స్టేట్స్లో పుట్టారు. నెక్స్ట్, అదేవిధంగా వాళ్ళు 6 గేమ్స్ ఆడతారు. చెస్, ఫుట్బాల్, హాకీ, లూడో, బ్యాడ్మింటన్, క్రికెట్. ఫస్ట్ మనం ఇది చాలా ఈజీ, ఇంతవరకు గివన్ డేటానే. ఇక్కడ నుంచి పజిల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, అనన్య. అనన్య వచ్చి పర్సన్, స్టేట్, గేమ్. ఓకేనా? ఈ ఆర్డర్లో రాస్తాం. అనన్య వచ్చి ఏ స్టేట్లో పుట్టారు? గుజరాత్. ఏ గేమ్ ఆడతారు? క్రికెట్. నెక్స్ట్, ఇది అయిపోయింది. నెక్స్ట్, ఇది మనకు ఇది నెగిటివ్ స్టేట్మెంట్స్ మళ్ళీ చూద్దాం. ఫస్ట్ మనం పాజిటివ్ స్టేట్మెంట్స్ మీద ఫోకస్ చేద్దాం. పర్సన్ హూ వాజ్ బోర్న్ ఇన్ బీహార్. స్టేట్ వచ్చి బీహార్. ఏ గేమ్? ఫుట్బాల్. ఏ గేమ్? ఫుట్బాల్. సీమా ప్లేస్ హాకీ. సీమా వచ్చి ఏ గేమ్ ఆడతారు? హాకీ ఆడతారు. ఏ స్టేట్లో ఉండరు? అస్సాము, మధ్యప్రదేశ్. నెక్స్ట్, మనీషా బోర్న్ ఇన్ రాజస్థాన్. ఈ ప్లేస్ బ్యాడ్మింటన్. చూడండి, సీమా వచ్చి హాకీ. సీమా వచ్చి హాకీ. అస్సాం మధ్యప్రదేశ్ కాదు కదా. అస్సాం కాదు, మధ్యప్రదేశ్ కాదు. ఇక్కడ ఉండే స్టేట్స్ 6. 6లో 3 ఆల్రెడీ రాసేస్తాం. ఇంకా 2 స్టేట్స్ కూడా కాదు. అంటే ఇంకేమై ఉంటుంది? మిగిలిన స్టేట్ ఏది? పంజాబ్. మిగిలిన స్టేట్ పంజాబ్. నెక్స్ట్, ఇక్కడ ఏమని ఇచ్చారు? అజయ్ డు నాట్ ప్లే చెస్ ఆర్ లూడో. ఇంకేం మిగిలాయి? చెస్, లూడో. అజయ్ని ఇక్కడ సెట్ చేయలేము, ఎందుకంటే అజయ్ వచ్చి చెస్ ఆడాడు, లూడో ఆడాడు. అంటే అజయ్ని ఎక్కడ సెట్ చేయాలా? బీహార్లో. క్వశ్చన్లో ఏమడిగారు? ఏ స్టేట్లో అజయ్ బోర్న్ అయ్యాడు? ఏ స్టేట్లో పుట్టాడు అజయ్? బీహార్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద గివన్ స్టేట్మెంట్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద గివన్ అజంప్షన్స్ ఈజ్ ఆర్ ఇంప్లిసిట్ ఇన్ ద స్టేట్మెంట్. చూడండి, మనం ఏదన్నా ఒకటి మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి మనసులో పెట్టుకొని మాట్లాడతాం. దాన్నే మనం ఏమంటాం?
అజంప్షన్ అంటారు. ఓకేనా? ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ మాట్లాడక ముందు మనం మైండ్లో అనుకుంటాం కదా, వాటిని ఏమంటాం? అజంప్షన్స్. ఈ అజంప్షన్స్ ఏవి కరెక్టో చెప్పాలి. ఇన్ ద లాస్ట్ ఇయర్ Pune University has launched a number of vocational courses for better future of students. ఇక్కడ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే, లాస్ట్ ఇయర్ వచ్చి పూణే యూనివర్సిటీ చాలా వొకేషనల్ కోర్సెస్ని లాంచ్ చేశారు. ఎవరి కోసం? బెటర్ ఫ్యూచర్ ఆఫ్ స్టూడెంట్స్ కోసం. అజంప్షన్ చూడండి, వాళ్ళు ఎందుకు లాంచ్ చేసి ఉంటారు? అలా లాంచ్ చేయడం వల్ల స్టూడెంట్స్కి బెటర్ ఫ్యూచర్ ఉంటుందని ఆ విషయాన్ని కూడా స్టేట్మెంట్లో ఇచ్చారు. కాబట్టి ఈ అజంప్షన్ కరెక్ట్. నెక్స్ట్, పూణే యూనివర్సిటీ ఈజ్ కాన్షియస్ అబౌట్ ఫ్యూచర్ ఆఫ్ స్టూడెంట్స్. కరెక్టే కదా, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించారు కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి రెండు అజంప్షన్స్ కరెక్ట్. అంటే బోత్ 1 and 2 కరెక్ట్. అంటే రెండు అజంప్షన్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఆర్ జంబుల్డ్. ఉండే లెటర్స్ని జంబుల్ చేశారు. జంబుల్ చేసి మనం అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసి ఏం ఫామ్ అవ్వాలా? మీనింగ్ఫుల్ వర్డ్. ఆర్ అంటే 1 అని ఇచ్చారు, ఏ అంటే 2 అని ఇచ్చారు, ఎం అంటే 3, ఎస్ అంటే 4, టీ అంటే 5. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీ. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేస్తే సరిపోతుంది. 3 అంటే ఏమని? ఎం. 2 అంటే ఏ. 5 అంటే టీ. 1 అంటే ఆర్. 4 అంటే ఎస్. దీనికి మీనింగ్ ఉందా? లేదు. క్వశ్చన్లో ఏమడిగారు? మీనింగ్ఫుల్ వర్డ్ అడిగారు. ఇలా మీరు ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయాలి. స్మార్ట్గా ఆలోచిస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. చూడండి, 4 అంటే ఎస్, 3 అంటే ఎం, 2 అంటే ఏ, 1 అంటే ఆర్, టీ. మనం స్మార్ట్గా ఆలోచించాం, ఆన్సర్ కూడా స్మార్ట్ అయింది. ఒకవేళ మీరు స్మార్ట్ అయితే కామెంట్లో పోస్ట్ చేయండి. ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. అంటే ఉండే లెటర్స్ని ఏ విధంగా అరేంజ్ చేస్తే మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లస్ అంటే మైనస్ అని. ఓకేనా? ప్లస్ అంటే ఏమని? మైనస్. మైనస్ అంటే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే డివిజన్. డివిజన్ అంటే అడిషన్. సబ్స్టిట్యూట్ చేయండి. 5. ప్లస్ అంటే మైనస్ కదా, మైనస్ అంటే మల్టిప్లికేషన్. నెక్స్ట్, మల్టిప్లికేషన్ అంటే డివిజన్. నెక్స్ట్, డివిజన్ అంటే ప్లస్. ఫస్ట్ డివిజన్ చేయండి. డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? 5. 15 5 75. నెక్స్ట్, 6 into 5 30. ప్లస్ 30 మైనస్ 30 క్యాన్సల్. అంటే ఆన్సర్ ఎంత? 5. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్. ఒక కోడింగ్ లాంగ్వేజ్లో అభిమన్యుని ఇలా రాశారు, కర్మపుత్రాన్ని ఎలా రాస్తారో అని అడిగారు. నెక్స్ట్ చూడండి, అభిమన్యుని ఏమని రాశారు? బిఏ. ఇక్కడ క్లియర్గా రాస్తాను చూడండి, ABHIMANYU BAIJNBOUY. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలు, ఈ 2 లెటర్స్ని రివర్స్ చేశాడు. ఏబి ఉంటే బిఏ అని రాశాడు, వైయు ఉంటే యువై అని రాశాడు. సేమ్ అదే విధంగా కేఎన్ ఉంటే ఏకే అని రాస్తాడు, ఆర్ఎన్ ఉంటే ఏఆర్ అని రాస్తాడు. ఏకేఏఆర్ కరెక్ట్ కదా? ఏకేఏఆర్ లేదు కదా, ఏకేఏఆర్ లేదు, ఏకేఐఆర్ లేదు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఫుల్గా కూడా చేయాల్సిన అవసరం లేదు. లేదంటే లాజిక్ ఏమి? +1 +1 +1 +1 +1 అంతే కదా. హెచ్ తర్వాత లెటర్ ఐ, ఐ తర్వాత లెటర్ జే, ఎం తర్వాత ఎన్, ఏ తర్వాత బి, ఎన్ తర్వాత ఓ. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఆర్ తర్వాత ఎస్, ఎం తర్వాత ఎన్, పి తర్వాత క్యూ, యు తర్వాత వి. నెక్స్ట్ టీ తర్వాత యు.
Next question. Read the given statements and conclusions carefully and decide which of the following conclusions logically follows. ఇక్కడ ఏమని ఇచ్చాడు? జాన్ ఈజ్ అన్ రినోవ్డ్ స్పోర్ట్ పర్సన్. ఆల్ రినోవ్డ్ స్పోర్ట్ పర్సన్స్ ఆర్ ఫిట్ అండ్ యాక్టివ్. నెక్స్ట్, జాన్ ఎర్న్స్ ఏ లార్జ్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ త్రూ అడ్వర్టైజ్మెంట్స్ ఆఫ్ వేరియస్ ప్రొడక్ట్స్. ఇవి స్టేట్మెంట్స్. కంక్లూజన్స్ చూద్దాం. ఆల్ రినోవ్డ్ స్పోర్ట్స్ మెన్ ఎర్న్ లార్జ్ అమౌంట్ త్రూ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ జాన్ ఒకటే ఎర్న్ చేస్తాడని ఇచ్చాడు, వేరే వాళ్ళు ఎర్న్ చేయొచ్చు చేయకపోవచ్చు, అంటే ఫస్ట్ కంక్లూజన్ రాంగ్. ఇక్కడ జాన్ వచ్చి రినోవ్డ్ స్పోర్ట్ పర్సన్ అని ఇచ్చాడు. రినోవ్డ్ స్పోర్ట్ పర్సన్ అయితే ఫిట్ అండ్ యాక్టివ్గా ఉంటారు, కాబట్టి జాన్ కూడా యాక్టివ్ ఫిట్. నెక్స్ట్, ఇక్కడ జాన్ వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తారని ఇచ్చారు, అంతేగాని ఫేమస్ ప్రోడక్ట్స్ మాత్రమే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు అని ఇవ్వలేదు, కాబట్టి కంక్లూజన్ అయితే రాంగ్. అంటే ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్, ఓన్లీ కంక్లూజన్ టు ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్. పెయింటర్ బ్రష్. పెయింటర్ వచ్చి వర్క్ ఎలా చేస్తాడు? బ్రష్తో. ఆథర్ వచ్చి చూడండి, పెయింటర్ టూల్ వచ్చి బ్రష్, ఆథర్ టూల్ వచ్చి పెన్, అంటే ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మినియేచర్. మినియేచర్ అంటే కోడ్ ఇలా ఇచ్చాడు, మనం ప్రైవేట్కి కోడ్ రాయాలి. రాద్దాం. ఎం అంటే ఎంత? 13. 13 అంటే 1+3 4 అని రాశాడు. అర్థమైందా? 4 ఎలా రాశాడు? ఐ అంటే 9 9. ఎన్ అంటే 14. ఎన్ అంటే 14. 1+4 ఎంత? 5. అర్థమైందా? అంటే డైరెక్ట్గా రాస్తాడు, కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎక్స్ వచ్చింది అనుకోండి, 24 అని రాయడు. 2+4 ఎంత? 6. ఈ విధంగా రాస్తాడు. నెక్స్ట్, ఇక్కడ పి అంటే 16. 16 అంటే 1+6 7. నెక్స్ట్, ఆర్. ఆర్ అంటే 18, అంటే 1+8 9. నెక్స్ట్, ఐ. ఐ అంటే 9, అంటే ఆన్సర్ 799తో స్టార్ట్ అవ్వాలి. 799తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అవుట్ ఆఫ్ విచ్ 3 ఆర్ సిమిలర్. ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చారు. 4 వర్డ్స్లో 3 వర్డ్స్ ఎలా ఉంటాయి? సిమిలర్గా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. సెలెక్ట్ ద ఆడ్ వన్, అంటే డిఫరెంట్గా ఉండేది కనుక్కోవాలి. చూడండి, స్కార్డ్ అంటే భయపడ్డం, అఫ్రైడ్ అన్నా భయపడ్డం, అప్రహెన్సివ్ అన్నా భయపడ్డం, కంపోజ్డ్ అంటే భయపడకుండా న్యూట్రల్గా ఉండడం. కాబట్టి ఉండే వాటిలో ఏది డిఫరెంట్గా ఉంది? కంపోజ్డ్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100 లైక్స్ వస్తే ఖచ్చితంగా నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీ టాప్ 100 క్వశ్చన్స్ అయితే చేస్తాను.